ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA089. ఇది విజయవాడ ప్రైమ్ ఏరియాలో, అంటే మనకి మంచి హాస్పిటల్, స్కూల్స్ ఉన్న ఏరియాలో తులసినగర్లో నిర్మించిన 3 BHK ఫ్లాట్స్. ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్, ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్ అండి. అండ్ మనకి ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి 1700 అండ్ కామన్ 300 స్క్వేర్ ఫీట్ అండ్ కార్ పార్కింగ్ 150. సో టోటల్గా 2150 స్క్వేర్ ఫీట్. సో ఇది కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. మనకి కబోర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీలింగ్స్ ఇస్తున్నారు, లైట్స్ ఇస్తున్నారు, అలాగే ఏసీస్ అండ్ రెగ్యులర్ ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1 crore ఉంది. అండ్ మనకి యూడిఎస్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి. సో ఎలా చూసుకున్నా సరే మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు కనుక ఒక లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ వస్తుంటే మీ డెస్టినేషన్ ఇదే. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్గా హెల్ప్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదండి, ఇది మనది ఎన్టీఆర్ మార్గ్ రోడ్ అనమాట. సో ఈ ఎన్టీఆర్ మార్గ్ రోడ్లో ఇప్పుడు మనకి అన్ని స్కూల్స్, కాలేజెస్, అలాగే మనకి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోడ్లో మనకి నాగార్జున హాస్పిటల్ ఉంది, అలాగే మంచి స్కూల్స్ ఉన్నాయి, అలాగే మంచి షాపింగ్ ఏరియా కూడా అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు అన్నీ కూడా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసినాయి. సో ఎగ్జాక్ట్గా ఈ ఏరియాలో ఇప్పుడు మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. సో ఇప్పుడు మీకు తెలుసు తులసినగర్ అనేది మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో తులసినగర్ లాంటి రెసిడెన్షియల్ ఏరియాలో ఇప్పుడు మనకి మంచి 33 feet రోడ్స్ ఉన్న ఏరియాలో అండ్ రోడ్స్ కూడా పక్కాగా ఫామ్ అయిపోయిన ఏరియాలో మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్డు. సో వెస్ట్ ఫేసింగ్ రోడ్లో మనకి అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కట్టారు. సో ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి. సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్ అండ్ మొత్తం 4 floors అనమాట. సో మనకి చక్కగా 4 ఫ్లాట్స్ నిర్మించారు అండ్ అన్నీ కూడా 3 BHK ఫ్లాట్స్ అండ్ వాస్తు 100% వాస్తు కంప్లీట్ అండ్ ఎలివేషన్ కూడా చాలా చక్కగా చేశారండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలివేషన్ మనకి ఎంత గ్రాండ్గా ఉందో. సో ఇది ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ హౌస్కి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చారు. సో చూడండి, మీకు షరా బోర్డు, ఆ పైన మంచి కార్వింగ్స్, అలాగే మనకి గ్లాస్ రైలింగ్లు, అలాగే మొత్తం గ్లాస్ ఇది కూడా చాలా స్టైలిష్గా చాలా అల్ట్రా లుక్లో ఇచ్చారండి మనకి ఎలివేషన్ వచ్చేసి. సో ఎలివేషన్ మాత్రం చాలా క్లాసీగా ఉంది. సో మనకి ఇది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కాబట్టి అండ్ మీకు ముందు కూడా ఫ్రంట్ కారిడార్ ఇచ్చారు అండ్ మీకు ముందర రోడ్డు. సో మంచి ఇండిపెండెన్సీ ఉంటుంది అనమాట ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్. సో మీకు ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న భావనే కలుగుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు చూడొచ్చు ఎలివేషన్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు, చాలా గ్రాండ్గా చేశారు ఎలివేషన్. అది మనకి ఇండిపెండెంట్ హౌస్లకు కూడా ఇంత గ్రాండ్ ఎలివేషన్స్ చేయరు. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. అండ్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ సో 150 స్క్వేర్ ఫీట్ మనకి పార్కింగ్ ఇస్తారు. అండ్ ఇక్కడ మనకు వచ్చి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి 4 ఫ్లాట్స్ ఉన్నాయి. 4 ఫ్లాట్స్లో మనకి 3 ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి, ఇంకా ఒక్క ఫ్లాటే ఉంది. డెఫినెట్గా మీకు కనుక మంచి లొకాలిటీలో తీసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా కొంచెం హరీ అప్ అవ్వాలి. చూడండి, మీ కింద కూడా చుట్టూ చక్కగా పార్కింగ్ టైల్స్ వేసారు, అది కూడా చాలా నీట్గా వేసారు. అండ్ మీ కింద ఒక వాచ్మెన్ రూమ్ ఇచ్చారు. మొత్తం కూడా చూడండి, మ్యాక్సిమం కూడా మనకి గ్రేట్లకి అన్నిటికి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ మనకి మెట్లు కూడా చూడండి గ్రానైట్ చాలా నీట్గా వేసారు. అండ్ మొత్తం ఎక్కడికక్కడ మనకి మంచి గ్లాస్ ఇది ఇచ్చారండి. సో లైటింగ్ యాంపుల్ లైటింగ్ ఉండడానికి మనకి చక్కగా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో ఇది చూడండి, మీకు ముందర ఎంత కారిడార్ ఇచ్చారో. సో ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఈ ఫ్రంట్ కారిడార్ వచ్చిందంతా కూడా మనకి మొత్తం టైల్స్ పెట్టేశారు మనకి. సో మొత్తం నీట్గా టైల్స్ చేశారు. అండ్ మనకి లిఫ్ట్కి ఏమో మొత్తం గ్రానైట్ చేశారు. అండ్ ముందర ఏమో మనకి చక్కని స్టీల్ రైలింగ్ ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంది. అండ్ ఏరియా కూడా చూడండి, ఈ రోడ్ అంతా కూడా మంచి లగ్జరీ హౌసే ఉన్నాయి. సో మంచి ఇండిపెండెంట్ కాలనీ లాంటిది ఇది. సో డెఫినెట్గా మనకి మంచి లొకాలిటీ అవుతుంది ఇది. అండ్ మీకు ఇది కూడా చూడండి, మనకి లిఫ్ట్ చుట్టూ కూడా గ్రానైట్ వర్క్ ఎంత బాగా చేశారో. సో చక్కగా వైట్ బ్లాక్ కాంబినేషన్లో మంచి డిజైన్ చేసుకున్నారు. అండ్ మీకు మెయిన్ ఎంట్రన్స్ చుట్టూ కూడా మొత్తం టైల్స్ పెట్టేశారు. అండ్ ఇది కూడా మనకి మంచి కార్వింగ్ వర్క్ చేశారు. అండ్ ఇది కూడా చూడండి చాలా నీట్గా ఉంది. అటు ఇటు కూడా గ్లాస్ ఇచ్చారు, గ్లాస్ ఇచ్చి మీకు మధ్యలో డోర్ పెట్టారు. అండ్ మొత్తం కూడా కార్వింగ్ వర్క్ చేశారు. మంచి టేక్ వుడ్ వాడారండి. ఇప్పుడు మనకి ఇది కూడా చూడండి, మెయిన్ డోర్ కూడా మంచి టేక్ వాడి అండ్ మొత్తానికి కూడా కార్వింగ్ చేసి చాలా నీట్గా చేశారు. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ కదా. సో వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ మనకి హాల్ ఇచ్చారు. అండ్ మీరు కిటికీ చుట్టూ కూడా చూడండి, మనకి యూపీవీసీ విండోస్ వాడారు. యూపీవీసీ విండోస్ వాడేసి చుట్టూ కూడా మనకి మొత్తం గ్రానైట్ ఇది ఇచ్చేసారు. చాలా క్లాసీగా చేశారు ఇది మాత్రం. అండ్ ఇవి కూడా
కూడా చూడండి మొత్తం మనకి టీవీ యూనిట్ కూడా మొత్తం చక్కగా ప్లైవుడ్తో లామినేట్స్తో చాలా నీట్గా చేశారు. అండ్ సీలింగ్స్ కూడా చూడండి మంచి డిజైన్స్ తీసుకున్నారు. అండ్ ఒక్కో రూమ్లో ఒక్కో డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇది హాల్లో చాలా గ్రాండ్గా చేశారు సీలింగ్. అండ్ మనకి ఇక్కడ మాత్రం నీట్గా వుడ్ వర్క్ చేశారు లామినేట్తో. సో ఇది వచ్చేసి హాల్ అండి. ఇప్పుడు మనం హాల్లో నుంచి డైనింగ్లోకి వెళ్తాము. సో ఇదంతా మనకి మధ్యలో వాకింగ్ కారిడార్ లాగా. సో అక్కడ కూడా చూడండి మొత్తం షరా బోర్డు పెట్టేశారు మనకి ఈ గ్యాప్లో. సో ప్రతి చోట కూడా వర్క్ మాత్రం చాలా నీట్గా చేశారు. ఇది ఒక బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్లో కూడా చూడండి మనకి కబోర్డ్స్ చేశారు. అండ్ ఒక్కో బెడ్రూమ్లో కబోర్డ్స్ ఒక్కో డిజైన్ తీసుకున్నారు. ఇది మాత్రం మంచి కాంబినేషన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా సీలింగ్స్ చూడండి, సీలింగ్స్ కూడా ప్రతి దాంట్లోనూ ఇండిపెండెంట్ హౌస్లో చేసినట్టు ఒక్కో రూమ్లో ఒక్కో సీలింగ్ చేశారు. కబోర్డ్ కూడా ఒక్కో రూమ్లో ఒక కలర్ తీసుకున్నారు. అండ్ ప్రతి దాంట్లోనూ కబోర్డ్స్ చాలా నీట్గా చేశారు. అండ్ మీరు ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా మనకి పెద్ద టైల్స్ వేశారు 2x4. అండ్ చాలా నీట్గా చేశారు ఫ్లోరింగ్ మొత్తం. అండ్ యూపీవీసీ విండోస్ ఎక్కడ ఉన్నా సరే మీకు మొత్తం కూడా చుట్టూ గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు యూపీవీసీ విండోస్కి. అలాగే మనకి బాత్రూంలో కూడా విండోస్ చూడండి మొత్తం గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. సో మీకు చెదలో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అండ్ మనకి టైల్స్ కూడా చూడండి చక్కగా పైదాకా వేసారు మొత్తం టైల్ వర్క్. అండ్ టైల్స్ పైదాకా వేసారంటే అసలు మీకు చెమ్మ లాంటి బాత్రూంలో రావడం అనేది బయటకు ఉండదు. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మాత్రం ఎక్కడ రాజీ పడకుండా చాలా నీట్గా కట్టారు. అండ్ గుమ్మాలు చూడండి ప్రతి చోట గుమ్మాలకి మొత్తం కూడా గ్రానైట్ వర్క్ చేశారు. గుమ్మాలు మొత్తం గ్రానైట్ వర్క్ చేశారంటే చాలా కాస్ట్లీగా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే రేపొద్దున చెదలు వచ్చి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచి కేర్ తీసుకున్నారు. సో ఎక్కడికక్కడ గ్రానైట్ వర్క్ చాలా నీట్గా చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ కూడా మీరు కిటికీ చుట్టూ గ్రానైట్ వర్క్ చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా కబోర్డ్ నేను చెప్పాను కదా ప్రతి రూమ్లోనూ ఒక్కో రూమ్లో ఒక్కో కబోర్డ్ డిజైన్ తీసుకున్నారు. సో అన్నిట్లోనూ స్లైడింగ్ డోర్స్ పెట్టారు. సో స్లైడింగ్ డోర్స్ వల్ల ఏమవుతుందంటే మీకు స్పేస్ బాగా సేవ్ అవుతుంది. అండ్ సీలింగ్ కూడా చూడండి జిప్సమ్ సీలింగ్స్ చేశారు. అండ్ చాలా పెద్ద డిజైన్స్ తీసుకున్నారు. సో క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. సో ఇది కూడా చూడండి ఇక్కడ మీకు చుట్టూ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. అండ్ డోర్స్ సో ప్రతి 3 బాత్రూమ్స్ అండి, 3 బెడ్రూమ్స్ అండ్ 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి డైనింగ్లో మనకి మంచి ఫ్రేమింగ్ పెట్టారండి. సో డైనింగ్లో కూడా మీకు మంచి యూపీవీసీ విండో ఇచ్చారు, ఫ్రెంచ్ విండో లాగా. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ చూడొచ్చు. డైనింగ్లో కూడా కబోర్డ్స్ చాలా బాగా చేశారు. మనకి వాష్ బేసిన్ కింద పైన కూడా కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ పక్కన మనకి పూజ రూమ్ ఉంది. పూజ రూమ్ కూడా చూడండి చాలా క్లాసీగా లోనంతా కూడా మీకు టైల్స్ పెట్టారు. సో మీకు అందులోకి వెళ్ళగానే కూడా మీకు ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. అండ్ మీకు ఎక్కడైతే కిటికీలు ఉన్నాయో కిటికీ మొత్తం కూడా గ్రానైట్ వర్క్ చేశారు. సో ఏ కిటికీ వదలకుండా గ్రానైట్ వర్క్ చేశారంటే మాత్రం చాలా బాగా వర్క్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా చూడండి దేవుడు మందిరం మనకి ఎంత నీట్గా ఉందో, సింపుల్గా చాలా నీట్గా ఉంది. అండ్ మనకి ఇటు ఇది కిచెన్ ఇచ్చిందండి. సో కిచెన్లో కూడా మీకు మొత్తం ఇవి పెట్టేశారండి, కబోర్డ్స్ అన్నీ చేశారు. బట్ అలాగే అట్ ద సేమ్ టైం మనకి కిచెన్లో ఎగ్జాస్ట్ కూడా పెట్టారు. చాలా నీట్గా ఉన్నాయి చూడండి. కిచెన్లో మనకి చిమ్నీ కూడా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ అది కూడా చాలా మంచి బ్రాండ్ ఇచ్చారండి. ఇక్కడ అన్నీ కూడా ఫిట్టింగ్స్ కానీ మనకి ప్లంబింగ్ కానీ అయినా సరే అన్ని ప్రీమియం బ్రాండ్సే వాడారు. అండ్ మీకు కబోర్డ్స్ కూడా ప్రతి చోట ఎంత మ్యాక్సిమం పెట్టాలో సో మ్యాక్సిమం కబోర్డ్స్ అంతా పెట్టేశారు. సో మీకు ఎడిషనల్ వర్క్ ఏం అక్కర్లేదు. అలాగే మీకు రేపొద్దున సేఫ్టీ గ్రిల్స్ అన్నీ కూడా మొత్తం పెట్టేశారండి. సో మీరు డైరెక్ట్గా అపార్ట్మెంట్లోకి వచ్చేయడమే. మీకు చూశారు కదా ఇప్పుడు చిమ్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ప్రతి బెడ్రూమ్లో ఏసీ పెడతారు. అలాగే హాల్లో కూడా ఏసీ పెడతారు. ఒక 4 ఏసీస్ ఇస్తారు మీకు. అలాగే లైటింగ్స్ అన్నీ పెడతారండి, మొత్తం లైట్స్ పెడతారు. అలాగే ఫ్యాన్స్ కూడా అన్ని సెన్సార్ ఫ్యాన్స్ పెడతారు, మామూలు ఫ్యాన్స్ కాదు, మొత్తం కూడా మీకు సెన్సార్ ఫ్యాన్స్ పెడతారు. ఇది వచ్చేసి యూటిలిటీ అండి. యూటిలిటీ కూడా మీకు యూటిలిటీలో ఒక కబోర్డ్ ఇచ్చారు. అండ్ యూటిలిటీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది. సో మనకి ఇవన్నీ కూడా చూడండి అన్ని ట్యాండమ్ బాక్సులు పెట్టారు. సో ఎక్కడికక్కడ సో కంప్లీట్ ట్యాండమ్ బాక్సులు చాలా నీట్గా చేశారు. సో మీకు చూడండి మొత్తం గ్రానైట్ వేసి దాని వెనకాల కూడా టైల్స్ వేసి ఆ పైన చిమ్నీ ఇచ్చి చాలా క్లాసీగా ఉంది. కిచెన్ వచ్చేదరికి చాలా నీట్గా పెట్టారు. అండ్ మీకు ప్రతి చోట కూడా విండో చుట్టూ కూడా గ్రానైట్ వర్క్ చేశారు. ఫ్రేమింగ్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఇక్కడ చూడండి మీకు ఇది డైనింగ్లో కూడా మీకు
చెప్పే కదా, ప్రతి చోట కూడా కంపల్సరీ సీలింగ్కి మాత్రం స్పెషల్ కేర్ తీసుకున్నారు. ప్రతి చోట మంచి డిజైన్లు ఇచ్చారు సీలింగ్లో. అండ్ ఇది మీకు వచ్చేసి మన డైనింగ్కి ఒక అటాచ్డ్ బాల్కనీ అండి. అండ్ ఇది ఇంకో బెడ్రూము. సో ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ప్రతి చోట గుమ్మాలు మాత్రం మనకి నీట్గా చక్కగా గ్రానైట్ ఫ్రేమింగ్తో పెట్టారు. సో దీనివల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున మీకు ఎలాంటి చదువు ఉండదన్నమాట. సో ఈ గ్రానైట్ ఫ్రేమింగ్లు మీకు 40 సంవత్సరాలైనా సరే అలాగే ఉంటాయి గట్టిగా. సో అది గ్రానైట్ ఫ్రేమింగ్స్ అడ్వాంటేజ్. సో ఇది కబోర్డ్స్ అండి ఇక్కడ. సో ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ కాబట్టి మీరు కావాలంటే బెడ్రూమ్గా వాడుకోవచ్చు. ఇప్పుడు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మీరు దీన్ని కావాలంటే ఆఫీస్ రూమ్గా కూడా వాడుకోవచ్చు. సో ఎలా అయినా ఉంటుంది. అండ్ మీకు లోన కూడా టైల్స్ చూడండి, టైల్స్ కూడా మీకు మొత్తం పైదాకా టైల్స్ వేసారు. టైల్స్ కూడా మంచి టైల్స్ వాడారు. సో డెఫినెట్గా ప్రతి చోట మనకి ఆ గ్రాండియర్ కనబడుతుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇది మనకి డైనింగ్లో నుంచి వచ్చిన బాల్కనీ. సో డైనింగ్లో నుంచి వచ్చే బాల్కనీలో కూడా మనకి మొత్తం టైల్స్ వేసారు. సో మీకు చాలా క్లాసీగా చేశారు. అండ్ పైన కూడా మీకు మంచి ఫినిషింగ్ తీసుకొచ్చారు టైల్స్ అన్ని వేసేసి. సో మీరు ఇక్కడ కూర్చున్నా సరే మీకు మంచి లగ్జరీయస్గా సిట్అవుట్ లాగా ఉంటుంది ఇది. అది చూడండి, మీకు మొత్తం కూడా టైల్స్ వేసారు. మళ్ళీ ఇక్కడ మీకు ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి లగ్జరియస్ 3 BHK ఫ్లాట్ అండి ఇది. అండ్ అలాగే మీకు ఇది ఫుల్లీ ఫర్నిష్ చేసిస్తున్నారు. అండ్ మంచి లొకాలిటీలో ఉంది. తులసీనగర్ అనేది ఇప్పుడు చాలా ప్రైమ్ లొకాలిటీ అనమాట. సో మనకి ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అలాగే మనకి మనా కళ్యాణ మండపం ఉంది. అండ్ అలాగే మీకు బస్ స్టాప్ వెళ్ళాలన్నా సరే అన్ని చాలా చెరువులో ఉన్నాయి. అండ్ మంచి షాపింగ్ ఏరియా కూడా అయిపోయింది ఇదంతా. సో డెఫినెట్గా మీకు ఈ ఏరియాలో ఒక మంచి లగ్జరియస్ 3 BHK చూస్తుంటే మాత్రం ఫ్లోర్కి ఒకటి. సో ఏ ఫ్లాట్ కా ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్. అండ్ 4 ఫ్లాట్సే కాబట్టి మీకు అంత క్రౌడీగా కూడా ఉండదు. అండ్ మీకు అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు ఏసీలు ఇస్తున్నారు, లైటింగ్స్ ఇస్తున్నారు, అండ్ సేఫ్టీ గ్రిల్స్ అన్ని కూడా మనకి బిల్డర్ గారే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలా చూసుకున్నా సరే ఇది డెఫినెట్గా ఒక మంచి వర్తి ప్రాపర్టీ అవుతుంది. సో మీరు కనుక ఈ ఏరియాలో ఒక 3 BHK ఫ్లాట్ చూస్తుంటే కానూరు తులసీనగర్లో దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఇది బిల్డర్ గారిదే. సో మీరు డైరెక్ట్గా బిల్డర్ గారితోనే మాట్లాడొచ్చు. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఆయన ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.